నేను ఆఫీస్కి వెళ్ళిపోవడము, దానం చేసేటప్పుడు వీడియో కాల్ మాట్లాడము, బాత్రూంలో వీడియో కాల్ మాట్లాడము, అలాంటి పనులు చేస్తుంది. ఎంత చెప్పినా ఇంటలేదు. ఫిజికల్గా నేను ఉండేటప్పుడు కూడా వేరే వాళ్ళ పేరు తలుచుకుంటుంది. నా పేరు తలుచుకోవాలి కానీ వేరే వాళ్ళ పేరు తలుచుకుంటుంది. అమ్మా అనేది అసలు చెప్పలేదు. చంప పగులుతాయి చెప్పా అంటే ఇప్పుడు చెప్పాను. మరి మీరు ఎందుకు వేరే వాళ్ళంటే ఇష్టం, చరిత్రంటే ఇష్టం లేదు నాకు. అలాంటప్పుడు నాకు చెప్పేది ఉండే కదా. చెప్పినా కదా ఏం చెప్పినావు? బజారే తిరిగినావా నువ్వు? బజారే తిరిగినావు అంటే ఎవరితోటో. బాత్రూమ్ లో వీడియో కాల్స్ ఎట్లా మాట్లాడలేం మళ్ళా? ఏమన్నారు కాదు నీకు తెలియదా? నీకు సిగ్గులేదా? ఏమన్నారు కాదు ఒక మొగలు పట్టుకొని సిగ్గులేదా అంటున్నావా? బాబు 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 కూర్చో. ఈ అబ్బాయి నచ్చట్లేదు అంటున్నావు ఏంటి? అబ్బాయిని వదిలేస్తావా? వదిలేస్తా, విడాకులు ఇస్తావా? ఇచ్చేసి నా లవర్తోనే ఇద్దరు పిల్లల తండ్రి మేడం, అది ఎట్లా పెళ్లి చేసుకుంటుంది? ఏంటి ఇద్దరు పిల్లల తండ్రి? ఎవరు బాబు మీరేనా ప్రసాదాలు పెంచుతున్న ప్రసాద్ని? నన్ను పిలిచే పైకి కూర్చో మాట్లాడు. వచ్చాడు చూడు అర్థా. ఇద్దరు పిల్లలు ఉన్నారు, మా వైఫ్ తో తిరుగుతున్నాడు. ఏంది ఏం మాట్లాడుతున్నా బాబు? వాళ్ళ భర్తని చేయడం ఎంతవరకు? చూడండి మేడం, మేము ఎలా మాట్లాడుతున్నాము. సిగ్గు లేకుండా ఎట్లా తిరుగుతున్నావు నా వైఫ్ తోటి? దానికి మాయ మాటలు చెప్పినవరా నువ్వు? మాయ మాటలు చెప్పి తిప్పుతున్నావు దాన్ని. ప్రేమ లోకానికి ప్రయాణం. నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి బాబు, మీ పేరు? పవన్ మేడం. మీ పేరు బాబు? శ్రీనాథ్. మీ ఇద్దరు బావ బామ్మర్దులు. ఓహో, మీరు బావ బావమర్దులు. సమస్య ఏంటి బాబు? మా వైఫ్ తోనే సమస్య మేడం. మీ వైఫ్ తో సమస్య, దానికి బావమర్దిని తోడు పెట్టుకొని వచ్చుండారు. ఏమైందండి? ఏం ప్రాబ్లం అండి వైఫ్ తోటి? డైలీ గొడవలే సార్. సంసార చదరంగంలో గొడవలు అనేది కామన్. దానికోసం ఇక్కడ దాకా రావాల్సిన అవసరం కామన్ అంటే ఒక రోజు 2 రోజులు అయితే కామన్ అనుకుంటాం, డైలీ జరిగేదానికి కామన్ అన్నారు కదా. ఎందుకేనా ఆమెకైనా పిచ్చి పట్టిందా లేకుంటే అదే తెలియదు సార్. మరి ఎందుకు గొడవలు పెడుతుంది? వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దట్? అదే తెలియదు కదా, అందుకోసమే మీ దగ్గరకు వచ్చినాం. ఆమెను పిలిపించి అడిగితే తెలుస్తుంది కదా. అంటే మొత్తం మీరు చెప్పండి, మీరు చెప్తే మీరు ఏందో కారణం ముందు మీరు చెప్తే అసలు పిలవాలా వద్దా అది మేము డిసైడ్ అవుతాం. పిలిచేయండి మీరే చెప్పేస్తారు, మీరు చెప్పండి. మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది మేడం. 6 months నుంచి డైలీ గొడవలే. ఏమన్నా అంటే నిన్ను వదిలేస్తా, నేను వేరేతో వెళ్ళిపోతా, వేరేతో మాట్లాడతా, ఆయన పేరు ఆయనతో ఫోన్ మాట్లాడు అవి చేస్తుంది. ఎంత చెప్పినా ఇంటలేదు. అంటే ఇల్లీగల్ అక్రమ సంబంధం ఉంది వేరే వాళ్ళతోటి. మీరు చూసారా? మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఆమె డైలీ చెప్తానే ఉంది నేను వేరే వాళ్ళతో వెళ్ళిపోతా, డైరెక్ట్ గా ముఖం మీద చెప్తుంది. వీడియో కాల్ చెప్పండి. వీడియో కాల్ ఏదైనా వీడియో కాల్ మాట్లాడుతుంది. నేను ఎంత చెప్పినా వినదు సార్, వింటలేదు. ఏమన్నా ఏమన్నా అంటే నేను ఇంట్లోకి వెళ్ళిపోతా అంటుంది. ఏమన్నా అంటే నేను ఇంట్లోకి వెళ్ళిపోతా, నేను చచ్చిపోతా, అది ఇది అంటుంది. వెళ్ళిపోయేటోళ్ళకి ఎన్ని రోజులు మీరు కట్టి పెడతారు ఇంట్లో? వెళ్ళిపోయేటోళ్ళు ఎలాగో వెళ్ళిపోతారు. సో ఇంకేమంటుంది, ఇంకేం చేస్తుంది? కొంచెం డీటెయిల్ గా చెప్పండి. ఆ అబ్బాయితో తిరగడం, వీడియో కాల్ మాట్లాడటము, బయటికి వెళ్ళటము, అలా చేస్తూ ఉంది సార్. ఎంత చెప్పినా కానీ వినటం లేదు మా మాటలు. నేను ఆఫీస్కి వెళ్ళిపోవడము, దానం చేసేటప్పుడు వీడియో కాల్ మాట్లాడము, బాత్రూమ్ లో వీడియో కాల్ మాట్లాడము, అలాంటి పనులు చేస్తుంది. ఎంత చెప్పినా ఇంటలేదు. ఇలాంటి పనులు కూడా చేస్తున్నారు. అంటే ఫోన్ ని ఇంటర్నెట్ ని ఎంత వాడాలో అంత వాడేస్తుంది. ప్రైవేట్ గా బయట కలవడము, ప్రైవేట్ గా పోవడము, ఫామ్ హౌస్ లకు గానీ, బయట ఏడికన్నా గానీ, హోటళ్లకు నైట్ అవుట్లు పోవడం అలాంటివి చేస్తారు. సొంత అన్ననే చెప్తున్నాడు.
అన్నయ్య అయితే అబద్ధం చెప్పడు కదండి చెల్లి మీద. మరి మీరు మీ తల్లిదండ్రులకు కానీ మీరైనా కూడా కొంచెం చెప్పారా? పరువు ఉంటది కదా సార్ మా ఊర్లో, పరువు కోసము ఇచ్చేస్తున్నారు. నువ్వు కూడా చూసావా బాబు? నేను కూడా చూసాను మేడం. కొట్టడానికి కానీ తిట్టడానికి పోతే నేను వెళ్ళిపోతా, నేను పారిపోతా, చచ్చిపోతా అట్లా అంటుంది, బెదిరిస్తుంది, బెదిరిస్తుంది. ఎమోషనల్లీ బ్లాక్మెయిల్ చేస్తాం. ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఏం చెప్పలేకపోతున్నాం మేము. మీరు ఏం కోరుకుంటున్నారండి మా నుంచి? ఏం లేదు సార్, నాతో ఉండాలని కోరుకుంటున్నాం. మీకు ఆల్రెడీ తెలుసు ఆమె వీడియో కాల్ చేస్తుంది, వేరే వాళ్ళతో ఉంటుంది, సొంత అన్నయ్యనే చెప్తున్నాడు, అయినా కూడా మీకు కావాలని ఉందా? అదే ఆమెను తెలుసుకొని చెప్తే తెలిసిపోతుంది. ఆమె ఉంటా అంటే ఉండని, నో ప్రాబ్లం పెట్టుకుంటా, లేదంటే ఆమె దారి ఆమెది, నా దారి నా. అంటే ఆమె విడాకులు ఇస్తా అంటుందా, ఇయ్య అంటుందా మిమ్మల్ని? అదే చెప్తలేదు కదా సార్. ఏ విషయం మీకు చెప్పకపోతే ఒక క్లారిటీ లేదని ఇక్కడికి వచ్చాడు మేడం. గోడ మీద పిల్లి, అటు కాదు ఇటు కాదు. ఇక్కడికి రావడానికి కారణం ఆయనకు ఒక ఫుల్ క్లారిటీ కావాలి, అందుకోసం వచ్చాడు. మీరు సరిగ్గా చూసుకుంటున్నారా? చూసుకుంటున్నా మేడం, నేను బాగా చూసుకుంటున్నా కాబట్టే కదా నా తను ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ గా డబ్బులు ఇవ్వడం కానీ అన్ని ప్రతి ఒక్కటి చేస్తాను. నా డబ్బులు తీసుకునే ఆయనతో తిరుగుతుంది కదా. డబ్బులు తీసుకుని ఆయన తీస్తాం. నేను జాబ్ చేస్తుంటే, నేను తెస్తుంటేనే తింటుంది, తిరుగుతుంది కదా. ప్రతి విషయంలో అంటే మీకు సహకరిస్తుందా అన్ని విషయాలలో? చేస్తుంది కానీ గొడవలు, వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడము, నా ముంగ నేను బెడ్ మీద పనుకుంటే పక్కకు పోయి ఫోన్ మాట్లాడడం, బాత్రూమ్ లో పోయి మాట్లాడడం, అలాంటి పనులు చేస్తుంది. ఎంత చెప్పినా ఇంటలేదు, మా బామ్మడిది చెప్పిన ఇంటలేదు, నేను చెప్పిన ఇంటలే. కొట్టడానికి పోతే చచ్చిపోతా, నేను వెళ్ళిపోతా, నేను ఉండా అని చెప్తుంది. ఆయన ఎన్నిసార్లు చెప్పిన ఇంటలేదు. సార్ ఇంకో కోణంలో కూడా ఆలోచించారు సార్. నాకు ఒక ఇద్దరు మగవాళ్ళు కూర్చొని అందులో కూడా వాళ్ళ సొంత అన్ననే క్రాస్, సార్ మన కోర్టులో కూడా అంటుంటారు కదా సార్, క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని అంటుంటారు కదా. సో నాకు ఏమనిపిస్తుంది అంటే, ఏంటి మీ ఇద్దరు మందు పార్ట్నర్సా? మీ బావ నీకు ఏమన్నా మందుకి ఇట్లా దాపిస్తుంటాడా ఏంది? అలాంటి ఒక ఆడపిల్ల మీద అనవసరంగా నింద వేస్తే మళ్ళీ నిజాలు తెలిసినాయనుకో అనవసరంగా బొక్కలేరు కొడతారు, అర్థమవుతుందా? ఒక ఆడపిల్ల గురించి చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచన చెప్పాలి. అందులోనూ అన్న అంటుంటే మాకు చాలా డౌట్ వస్తుంది. అలాంటి డౌట్ లేదు మేడం, మా బాధ చెప్పుకోవాలి కదా అనుకునే వచ్చినాం కదా మేడం. అంటే కొంతమంది కావాలని మా టైం వేస్ట్ చేస్తారు, వాళ్ళ టైంలో వేస్ట్ చేసుకుంటారు. కానీ ఒకటి, ఏదైనా అమ్మాయి గురించి బ్యాడ్ గా కానీ ఏదైనా చెప్పే ముందు ఒకటి ఆలోచించండి. ఉమెన్స్ మోడెస్టీ యాక్ట్ అనేది ఒకటి ఉంటది. నిజం చెప్పండి మీరు. నిజమే సార్, మీరు ఆమెను పిలిపించి మాట్లాడితే తెలిసిపోతుంది కదా. నేను పనుకునేటప్పుడు నా పక్కనే పనుకుంటది కదా, వేరే వాళ్ళతో మాట్లాడము, వేరే వాళ్ళ పేర్లు తీయడము, నేను ఆతో పోతా, ఈయనతో పోతా, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. కలవరిస్తా ఉందా ఏంది? కలవరిచ్చు డైరెక్ట్ నాకు చెప్తుంది. ఫస్ట్ టైం ఒక భార్య ఒక మొగుడుతో డైరెక్ట్ నేను కావాలి అని చెప్పడం. నేను ఆతో ఫామ్ హౌస్ లో పోతా, నైట్ అవుట్ లో పోతా, పబ్బులో పోతా, నా ఇష్టం ఏడికన్నా తిరుగుతాను, ఏం చేసుకుంటా చేసుకో అని డైరెక్ట్ నాకే చెప్తుంది. ఫిజికల్ గా నేను ఉండేటప్పుడు కూడా వేరే వాళ్ళ పేరు తలుచుకుంటుంది, నా పేరు తలుచుకోవాలి కానీ వేరే వాళ్ళ పేరు తలుచుకుంటుంది. ఇది వినడానికి ఎలా ఉంది? ఫిజికల్ గా ఒక భర్త ఉంటే వినడానికి అలా ఉంటే నాకు ఎట్లుంటది సార్? మరి మీరు ఎలా దాన్ని అంతా అనుభవిస్తున్నారండి? ఏం చెప్పలేకపోతున్నా కదా. ఏమన్నా అంటే వెళ్ళిపోతా అంటుంది, మీరే అంత బాధపడుతుంది, నేను ఎంత బాధపడాలి? ఒక నిమిషం, ఇప్పుడు మీ చెల్లెలు చిన్నప్పటి నుంచి ఆమె మెంటాలిటీ ఏంటి అసలు? చిన్నప్పటి నుంచి బాగానే ఉండేది మేడం. ఆ తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత కొద్దిగా డౌట్ వచ్చేది మాకి, కానీ అంతగా పట్టించుకోలేదు మేము. ఆ తర్వాత పెళ్లి అయిన తర్వాత ఇలా చేస్తుందని మా బావ చెప్పాడు. కొంతలో కొంతన్నా మేడం, చిన్నప్పుడు కలిసిమెలిసి పెరిగిన పిల్లలు వీళ్ళు, కొంత మరకన్నా కనిపిస్తుంది కదా సార్. అవునండి. అయితే చిన్నప్పుడు ఏమీ ఇలాంటి భావనలు లేవు, అప్పుడు బాగానే ఉండింది చెల్లెలు. ఇంటర్కి వెళ్ళాక కొంత డౌట్ వచ్చింది, ఇంకా పెళ్ళైనాక అయితే మొత్తమే మాకు నచ్చట్లేదు ఆమె చేసే పద్ధతులు అని చెప్తున్నారు సార్. ఇది అది సార్, అది కాకుండా మా బొమ్మడి చెప్తుండు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటా. మీకు ఎవరితోటి దొరికింది? వేరే అబ్బాయితో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందంట నన్ను చెప్పాడు. ఎక్కడ దొరికింది? వేరే లాడ్జ్ లో దొరికింది సార్. చదువుకునేటప్పుడా? పెళ్ళైన తర్వాతే మేడం. పెళ్ళైన తర్వాత రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటూ నాకు ఫోన్ చేసి చెప్పిండు కూడా. అది కూడా చూడండి, ఒక సొంత అన్న చెల్లెకి అంటే మందలిచ్చకపోయినా ఒక బావ ఆయన జీవితం కూడా ఇట్లా అవ్వద్దు అని చెప్పి డైరెక్ట్ ఆయనకి చెప్పిండట. సమాజంలో ఇలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు మేడం, ఇలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు అని సమాజానికి తెలియదు. సొంత కట్టుకున్న భర్తని ఇలా చేస్తుంది, అన్నయ్య మాటకు విలువ లేదు, ఫ్యామిలీ పరువుకి సంబంధం లేదు. ఎవరు ఆ వ్యక్తి? ఎవరితో ఉన్నది? వాళ్ళ క్లాస్మేటే. అతనే నా లవర్, నేను ఉంటే తనతోనే ఉంటా,
ఇతన్ని వదిలేస్తే అది ఇది అంటా ఉంది. అంటే ఫిజికల్ గా కలిసేటప్పుడు తలుచుకునే అబ్బాయి పేరు సేమ్ ఒకటే, ఇద్దరు ఒకటేనా? ఇద్దరు ఒకటే. మరి మీరు పెళ్లి చేసేటప్పుడు మరి ఇవన్నీ మీకు తెలిసినప్పుడు అప్పుడు ఏం చెప్పలేదు సార్. అప్పుడు కూడా అమ్మాయికి లేరు ఎవరు లేరు, మాకు తెలిసిన వరకు. అది అంటే పెళ్లి తర్వాత వచ్చిందంటే మీరు ఏదో తక్కువ చేశారండి, దాని వల్లనే పెళ్లి తర్వాత వేరే సైడ్ చూసిందా? ఇప్పుడు ఎవరో అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయితోని బరితెగించి తిరుగుతుందని ఫిక్స్ అయిపోయి వీళ్ళు చెప్తున్నారు. అబ్బాయికి తెలుసా పెళ్ళయింది, ఉన్నాడు అని. ఆ అబ్బాయికి కూడా పెళ్ళి అయింది, ఆ అబ్బాయికి కూడా పిల్లలు ఉన్నారు. ఏంటి ఆ అబ్బాయికి కూడా పెళ్ళి అయిపోయింది, ఆ అబ్బాయికి కూడా పిల్లలు ఉన్నారు. మేడం ఇది వినండి మేడం, పెళ్ళైపోయి పిల్లలు ఉన్నారు. పెళ్ళై పిల్లలు ఉన్న అబ్బాయి తోటి కొత్తగా పెళ్ళైన మీ వైఫ్ తో లింక్ ఏంటి అసలు? వీళ్ళిద్దరు ఎలా పరిచయం అయ్యారు అసలు? మ్యారేజ్ కంటే ముందే పరిచయము. తర్వాత ఈయన మా బొమ్మడిది చెప్పిన తర్వాత ఒక 3-4 months వదిలేసింది. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళిపోతా, ఆడ ఇంట్లో ఖాళీగానే ఉంటది కదా, అప్పుడు ఆ టైంలో పరిచయం చేసుకుంది, మళ్ళీ మొదలు పెట్టేసింది. మేము అనుకున్నాము మర్చిపోయింది, మా దారికి వచ్చేసింది అనుకున్నాం మేము, కానీ మళ్ళీ మొదలు పెట్టేసి. ఒక అబ్బాయి అమ్మాయి జీవితం నాశనం చేయడు, అమ్మాయి కూడా అబ్బాయి జీవితాలు నాశనం చేస్తుంది. దానికి ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్. 6 నెలల సమయంలోనే తను అలా స్టెప్ తీసుకోవడానికి రీజన్ అది. కనీసం తనతో 6 నెలలు కూడా సరిగ్గా లేదు, ఈ సంవత్సరం గ్యాప్ లోనే. కానీ మనం ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, తను పెళ్ళై 6 నెలల లోపే వేరే వాళ్ళతో స్టెప్ తీసుకుందంటే మీలో ఏదో లోపమైనా ఉంటది, మీరు చూపించే ప్రేమలో ఏదైనా కల్తీ అయినా ఉంటది. అది మీరు ఒకసారి గ్రహించుకోండి. ఒక ఆడపిల్ల పెళ్ళైన తర్వాత ఆమె కూడా ఇంకిత జ్ఞానం ఉంటుంది, వేరే వాళ్ళతో ఏమి చేయకూడదు, నాకు భర్త వచ్చిండు నేను తన లైఫ్ స్పాయిల్ చేయొద్దని. కానీ ఒక భార్యనే వేరే వాళ్ళతో వెళ్తుంది, అది సొంత అన్నయ్యకు కూడా తెలుసు అని అంటే ఆమె ఎంత పని తెగించి ఇలాంటి పని చేస్తుంది అంటే, హస్బెండ్ గా మీరు ఇక్కడ ఫెయిల్ అయ్యారు ఏదో విషయంలో. ఆమెకు ఆ విషయం కూడా చెప్పాను సార్, నాతో ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పమ్మా, నాతో ఏమైనా ప్రాబ్లం ఉందా, మనీ విషయంగా కానీ నాతో కానీ ఇల్లు విషయంగా కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, దానికి ఏ సొల్యూషన్ ఉంటుందో అది చేస్తా నేను, నిన్నైతే కానీ వదులుకోని నిన్నని కూడా చెప్పాను నేను. మెంటల్లీ సపోర్ట్ ఇవ్వాలి, ఫిజికల్ సపోర్ట్ ఇవ్వాలి, ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి, ఎకనామికల్ సపోర్ట్ ఇవ్వాలి, అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన సార్, అయినా ఇంటలేదు. ఆమె టైం ఇవ్వాలి కదా మీరు కూడా. టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఆర్డర్లకు కావాల్సింది టైమే. టైం ఇస్తున్నా సార్, నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత సినిమాలకు తీసుకోబోతున్నా, బయట తిప్పడానికి తీసుకోబోతున్నా, నైట్ అవుట్లు తిప్పడానికి కూడా తీసుకోబోతున్నా, ఎప్పుడన్నా లీవ్ దొరికినప్పుడు లీవ్ తీసుకొని కూడా బయటికి తోలుకోబోతున్నా, తిప్పడానికి కూడా కావాలి. మరి ఇంకేంటంట, నీకు తాగే అలవాటు ఏమన్నా ఉందా? డ్రింకింగ్ అలవాటు ఏం లేదు, సిగరెట్ డ్రింకింగ్ అలాంటి ఎలాంటి అలవాటు. మంచి వ్యక్తే మేడం, అసలు గుణాలన్నీ మంచిగానే ఉన్నాయి. కానీ ఎంతో కొంత కూడా మంచి లేకపోతే సొంత అన్ననే ఇక్కడికి వచ్చి కూర్చోడానే అనిపిస్తుంది. మరి ఓకే, వాళ్ళ క్లాస్మేట్ అంటున్నారు, మరి దాని తర్వాత వాళ్ళు ఎక్కడ కలిసారు? మ్యారేజ్ కంటే ముందు బేబీ కేర్ లో వర్క్ చేసేదంట, మా బొమ్మడిది చెప్పారు. బేబీ డే కేర్ లో వర్క్ చేసేదంట. దాంట్లోనే పరిచయం. ఆ అబ్బాయికి చిన్న పాప ఉంది, కూతురు. ఆమె డైలీ దించడానికి పోయేటప్పుడు అలా పరిచయం చేసుకుంటారంట. పిల్లల్ని డే కేర్ చేయమంటే అతన్ని టేక్ కేర్ చేసింది. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఇద్దరు, చెప్పండి మాకు. వాళ్ళకి ఫోన్ చేసాం సార్ మేము, వాళ్ళు వస్తా అన్నారు. మీరు చేశారు? మేము చేసాము, వస్తామన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని కనుక్కొని ఫోన్ చేయండి, మరి వచ్చారా ఫోన్ చేయండి, మీరే ఏం చేద్దాం మాట్లాడదాం. ఇలాంటి వాళ్ళతో ఫస్ట్ డిస్కస్ చేయాలి మేడం. మా టీమ్ మెంబర్స్ ఒకసారి ఫోన్ ఇవ్వండి. హలో రేనన్నా, పైకి వచ్చేరా. చెప్పబాబు, మీ ఆవిడ పేరేంటి? ప్రసన్న మేడం. రామా ప్రసన్న, కూర్చో. మీరేనా ప్రసన్న? అవును సార్. ఆయన ఎవరమ్మా? మా హస్బెండ్. పక్కకున్నది అన్నయ్య. మీ గురించి ఏదో కంప్లైంట్ తీసుకొచ్చారండి మా దగ్గరికి. అవునా, ఏం కంప్లైంట్? మీరు వేరే అబ్బాయి తోటి రిలేషన్షిప్ లో ఉన్నారంట, మీరు మీ హస్బెండ్ కి కేర్ చేయట్లేదంట, మీ ఫ్యామిలీ పరువుని బజారు పాలు చేస్తున్నారంట, ఈ కంప్లైంట్స్ వచ్చాయి మీ మీద. ఇది కరెక్టేనా అమ్మా? నేను ఒక అబ్బాయిని లవ్ చేసిన సార్, 6 years నుంచి లవ్ చేసిన. అట్లానే ఇతనంటే నాకు ఇష్టం లేదు, ఇంట్లో వాళ్ళు చేసుకోమంటే మ్యారేజ్ చేసుకుంటే ఇతనంటే నాకు ఇష్టం లేదు, నాకు తనంటేనే ఇష్టం సార్. అమ్మా, ఒక్కసారి తాళి కట్టిన తర్వాత ఇలా చెప్పడం ఎంత పాపం తెలుసా? 6 years లవ్ సార్, నాకు తనంటేనే ఇష్టం. చూడండి సార్, మీ ముంగల్నే ఎట్లా చెప్తాను, సిగ్గు లేకుండా మీ ముంగల్నే ఎట్లా చెప్తాను. జీవితాన్ని ఎట్లా నాశనం చేస్తావు అమ్మా? 6 ఏళ్ల నుంచి ఉందన్నప్పుడు నీ తల్లిదండ్రులకి నువ్వు ఓపెన్ గా చెప్పేసుకోవచ్చు కదా. చెప్పిన వాళ్ళు లేదు, వాళ్ళు వినకపోతే ఈయన జీవితాన్ని నాశనం చేస్తావా? అమ్మాయి చెప్పలేదు మేడం, ఇంట్లో అసలు చెప్పలేదు అమ్మాయి. చూడు, సొంత అన్నయ్య చెప్తున్నాడు కదా. చెప్తాను మేడం, వాళ్ళు చెప్పినా నీకు నేనేం చేయాలి? అమ్మ అనేది అసలు చెప్పలేదు, చంప పగులుతాయి చెప్పా అంటే ఇప్పుడు చెప్పాను.
కూడదు బాబు, అలా కొట్టకూడదు. ఎంత చెల్లెలైనా కూడా చేయలేపకూడదు ఆడోళ్ళ మీద, అది పద్ధతి కాదు. చూడమ్మా, ఎంత ఆవేశం లేకపోతే మేము ఇంత ఆపుతున్నా కూడా మీ అన్నయ్య నీ మీద చేయి చేసుకుంటున్నాడు. ఒకటి చెప్పండి అమ్మా, ఎవరైనా అన్నయ్య ఎవరికి సపోర్ట్ చేస్తారు, చెల్లేకా బావకా? అవును సార్, కరెక్టే. నేను చెప్పినా వాళ్ళు వినలేదు, మరి నేనేం చేయాలి చెప్పండి? మీరు చెప్పలే అంటున్నారు కదా. మీ ముంగన్న సిగ్గు లేకుండా ఎట్లా చెప్తుంది మేడం? సరే చెప్పినారే అనుకుందాం, వాళ్ళు ఒప్పుకోలేదు, కానీ మీ పేరెంట్స్ ని మీరు ఒప్పియడంలో ఫెయిల్ అయ్యారు, అయిపోయింది. వాళ్ళు చేసి ఇచ్చారు ఎవరికొకరు. అతను మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు, కంటికి రెప్పలా కాపాడుకుంటున్నంట. మరి మీరు ఎందుకు వేరే వాళ్ళంటే ఇష్టం, చదివితానంటే ఇష్టం లేదు నాకు. అలాంటప్పుడు నాకు చెప్పేది ఉండే కదా. చెప్పినా కదా ఏం చెప్పినావు? బజారే తిరిగినావా నువ్వు? బజారే తిరిగినావు అంటే ఎవరితోటో. బాత్రూమ్ లో వీడియో కాల్ ఎట్లా మాట్లాడినావు మళ్ళా? అలాంటప్పుడు నాకు చెప్పేది ఉండే, నేను వదిలేస్తా అని, నేను వదిలేస్తా, వెళ్ళిపో, ఆంతోనే పోతా నేనని చెప్తే అప్పుడు అడగాలంటే నువ్వు ఇంటనే కదా, చచ్చిపోతా నేను, ఆడికి పోతా ఈడికి పోతా అంటున్నావు. ఫామ్ హౌస్ లోకి ఎట్లా తిరిగినావు మళ్ళా? నాకు ఇష్టం తిరిగినావు. నాకు నచ్చట్లేదు, నేను తిరుగుతా, నీకెందుకు? అలాంటప్పుడు వదిలేసేది నాకు చెప్తే నేను మీ మమ్మీ డాడీ వాళ్ళకి చెప్పి మీ పిల్ల ఇలా చేస్తుంది, మామ మీ పిల్ల ఇట్లా చేస్తుంది, అత్తమ్మ మీ పిల్ల ఇట్లా చేస్తుంది, అరే మామ మీ పిల్ల ఇట్లా చేస్తున్నా మీ అక్క, నాకు వద్దు, నా జీవితం వేరే, చంపలు పగులుతాయి నీకు. ఇప్పుడు వచ్చి వీడికి వచ్చి మాట్లాడుతున్నావు, వీడికి వచ్చి మాట్లాడుతున్నావు. బాత్రూమ్ లో వీడియో కాల్స్ ఎట్లా మాట్లాడినావు మళ్ళా? ఏమన్నారు కాదు, నీకు తెలియదా? నీకు సిగ్గులేదా? ఏమన్నారు కాదు, ఒక మొగలు పట్టుకొని సిగ్గులేదా అంటున్నావు? బాబు 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 కూర్చో. అట్లా కాదు బాబు, సిగ్గులేదా అంటుంది మేడం. ఒక్క ఆడదాని మీద ఇద్దరు రావడం కరెక్ట్ కాదు. ఇద్దరు రావడం అంటే నా జీవితం నాశనం చేస్తుంది కదా, నాకు బాధ అనిపించదా? ఒక్క నిమిషం బాబు, ఒక్క నిమిషం. నీ ఎదురుగానే ఉంది, కూర్చొని ఉంది, మాట్లాడు బాబు అన్నానే కానీ అర్చుకో బాబు అని చెప్పలేదు బాబు. ఇక్కడ మీరు మీ ఆవేశాన్ని బాగా బయట పెడుతున్నారని మధ్యలో రాలేకపోయాను, కానీ అరవకుండా అసలు ఏంది అడుగు. ఆమె ఎలా మాట్లాడుతుంది మేడం? ఏందమ్మా చెప్పేస్తుంది, నేను బలా తిరుగుతా. ఆయనకి అర్చే హక్కు ఉందమ్మా. ఎట్లుంది నీకు? మీ అమ్మా నాన్న అదే నేర్పించిందా? వేరంతో తిరుగుమని, బయట పెళ్లి చేసుకొని మొగన్నేమో జాబ్ చేస్తాడు, పైసలు తెచ్చి పెడతాడు, నేను వేరంతో తిరుగుతా, వేరంతో షికార్లకు పోతా, వేరంతో వేరే రూమ్ లోకి పోతా. నువ్వు చేసే పని అట్లుంది మళ్ళా, తప్పు చేయకుండా తిరుగుతున్నావా? లవ్ చేయడం తప్పు కాదా? ఒక మొగుడిని నేను ఉన్నా కదా, ఉన్నా అంటే ఇష్టం లేనప్పుడు చెప్పేది ఉండే, ఇష్టం లేనప్పుడు చెప్పేసేది ఉండే, వదిలేస్తుండే కదా. మీ అమ్మా నాన్నకు నేను చెప్తుండే. చాలా తప్పు మాట్లాడుతున్నావు అమ్మా, చాలా తప్పు మాట్లాడుతున్నావు. మీ ముంగనే ఎలా మాట్లాడుతుంది? చాలా తప్పు మాట్లాడుతుంది. మనము షౌట్ చేస్తే పరిష్కారం రాదు. నేను మీ ఇంటెన్షన్, మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకోగలుగుతాను. మీరు ఏ స్టేజ్ నుంచి పోతున్నారో మాకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ మనం ఒర్రడంతో మనకు పరిష్కారం రాదు. మనం ఏదైనా కూడా ఆలోచించి స్టెప్ తీసుకోవాలి. అమ్మ, మీరు చేసేది మీకు కరెక్ట్ అని అనిపిస్తుందా? నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా కాబట్టి తనంటే నాకు ఇష్టం కాబట్టి నా మెంటాలిటీ మాత్రం కరెక్టే సార్. మనస్సాక్షికి కరెక్ట్ అనిపిస్తుందా? కరెక్టే సార్. నాకైతే నాకు తెలిసిన చూడండి మేడం ఎలా మాట్లాడుతుంది. అమ్మాయి మెంటల్ గా అసలు ఈ నెట్టైనా పోని నాకు సంబంధం లేదు, నాకు మాత్రం నా లవరే కావాలి అని మాట అంటుంది. అసలు అది కాదు మేడం, నేను తెచ్చి పెట్టిన పైసలు తింటది, ఖర్చులకు పోతుంది, షికార్లు చేస్తుంది, బట్టలు కొనుక్కుంటది, చూసుకుంటలేడా? మళ్ళీ ఈయన పైసలే కావాలి, ఈయన తిండే కావాలి, అన్ని నాయే కావాలి. తిరుగుడేమో అంతోనా చూసుకుంటారు మంచిగా. అలాంటప్పుడు నా డబ్బులు ఎందుకు తీసుకుంటుంది? నా డబ్బులు ఎందుకు తీసుకుంటుంది? నేను జాబ్ చేసే పైసలు నా డబ్బులు ఎందుకు తీసుకుంటుంది? అంత మాయలో ఎందుకు పడ్డావమ్మా? ఏమైంది? ఆయనకి ఏం తక్కువైంది? అదే మాయమ్మా.
అదే మాయ. అదే ఇష్టం ఉన్నప్పుడు చెప్పేసేది ఉండే అమ్మా, చెప్పేసేది ఉండే నాన్న. అదే ఇష్టం ఉన్నప్పుడు మరి అంత ఇష్టం ఉన్న దానివి ఇదే గట్టి మాట మీద పెళ్లి చేసుకోవాల్సింది. పెళ్లి కాక ముందు ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు నా మాట అర్థం ఇంత మాటలు ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా, మరి బిఫోర్ తెలియదా నీకు? బిఫోర్ నీకు ఏది చెప్పాలని నీకు అప్పుడు అనిపించలేదా? బిఫోర్ చెప్పలేదు మేడం, వాళ్ళ అన్ననే చెప్తుంది కదా చెప్పలేదని. వాళ్ళ అన్ననే ఎదురుగానే కూర్చుంది కదా, నేనైతే అబద్ధం చెప్తున్నా. వాళ్ళ అన్న ఇప్పటివరకు చెప్పలేదు మేడం. ఇప్పుడు ఏంటి, ఈ అబ్బాయి నీకు నచ్చట్లేదు, మీ అన్న, నీ సొంత అన్న ముందరే నువ్వు మాట్లాడుతున్నావు, ఈ అబ్బాయి నచ్చట్లేదు అంటున్నావు. ఏంటి, ఈ అబ్బాయిని వదిలేస్తావా? వదిలేస్తా, విడాకులు ఇస్తావా? ఇచ్చేసి నా లవర్తోనే ఇద్దరు పిల్లల తండ్రి మేడం, అది ఎట్లా పెళ్లి చేసుకుంటుంది? ఏంటి, ఇద్దరు పిల్లల తండ్రి? అడుగును మేడం, ఏమ్మా ఇద్దరు పిల్లల తండ్రి నచ్చిందా? ఎలా పరిచయం అది కూడా అడుగును మేడం. ఇద్దరు పిల్లల తండ్రి మీకెక్కడ తండ్రి పరిచయము? ఒక మాట ఇద్దరు పిల్లల తండ్రి అంటున్నావు, అందుకే ఒప్పుకోలేదేమో తల్లిదండ్రులు. తప్ప 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 చెప్పు మీద కొడితే వస్తుంది. అన్ని బయటికి వస్తాయి మేడం, విషయాలన్నీ చెప్తాది. అసలు చాలా విషయాలు దాస్తుంది మేడం, చెప్తలేదు. మీరు అడుగుండి, ప్రతి ఒక్క విషయం చెప్తుంది, దాస్తుంది. అసలు క్లియర్ గా చెప్పు. నాకు తనంటే ఇష్టం మేడం. అసలు ఎక్కడ పరిచయం నీకు ఆయన? తను వాళ్ళ పిల్లల్ని తీసుకుని డే కేర్ కి వస్తాడు, అట్లా పరిచయం నాకు. ఓకే, పెళ్లి కాక ముందు కూడా తనకు పెళ్ళైందన్న విషయం తెలుసా మీకు? తెలుసు సార్. తెలిసి కూడా పెళ్ళైన వ్యక్తికి మీరు లవ్ చేశారు, మరి వాళ్ళ పిల్లం ఏమైపోతుంది, వాళ్ళ వైఫ్ ఏమైపోతుంది? నాకు తనంటే ఇష్టం కాబట్టి లేదు ప్రేమలో. ఆయనకి ఇద్దరు పిల్లలు మేడం. ఎడ్డిది నడ్డిది. అసలు నాకైతే తిక్క పుడుతుంది ఇక్కడ. నాకు ఎట్లా మడుతుందంటే, అసలు సొంత అన్నం ముందర భర్తను వద్దంటుంది, నా లవర్ కావాలంటుంది, ఆ లవర్కి ఇద్దరు పిల్లలు అంటుంది. ఏమన్నా అర్థం ఉంటే మాట్లాడుతున్నావా? అసలు మీరు 2050లో ఉన్నారా, 2025లో ఉన్నారా? లేదు లేదు, కరెక్ట్. ఈ లోకంలో లేదు, ప్రేమ లోకంలో ఉంది. ఎవరమ్మా? అందుకే కదా ప్రేమ లోకంలో ఉంది కాబట్టి నన్ను ముంచుతుంది. ఎవరమ్మా? ఎవరా ఆ సుందరాన్ని కూడా? ఆయన పేరేంది? తన పేరు ప్రసాద్. ఓహో, బాగానే ప్రసాదం పెట్టాడు ఈయన. ఎవరైనా పిలిపించు. ఆ ప్రసాదం ఏందో, ఆ ప్రసాదం ఏందో చూస్తాం మేము కూడా. చెప్పారా ప్రసాద్ కి? వస్తాడా మీరు పిలిస్తే ఇక్కడికి? వస్తాడు సార్. ఎక్కడికంటే అక్కడికి వస్తాడేమో. మేడం ఎక్కడికంటే అక్కడికి వచ్చేస్తాడు మీకోసం. వస్తాడు సార్. అలా భార్యకు తెలుసా మరి ఈ సంగతి? తెలియదు. తెలిస్తే పెళ్లి చేస్తుంది మీ ఇద్దరిది. ఏందమ్మా, ఇప్పుడు ఆ ప్రసాదాన్ని పిలుద్దామా మనం? వచ్చాడు మేడం, చూడడానికి వచ్చాడు ఇక్కడికి. వచ్చాడా? చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ ఉందమ్మా. చాలా చాలా ఎంబడే వేసుకొని వచ్చింది, నన్ను వదిలేసింది. మేడం, ప్రేమ లోకానికి ప్రయాణం. పిలిపియండి ఒకసారి. హలో బేబీ, ఒకసారి పైకి రావా? చూడండి సార్, మా ముంగనే బేబీ అంటుంది. బేబీ పెట్టుకొని మూతంతా పగలు కొట్టాలి. ఎవరు బాబు, మీరేనా ప్రసాదాలు పెంచుతున్న ప్రసాద్? నన్ను ఎందుకు పిలిచే పైకి? కూర్చో, మాట్లాడు. వచ్చాడు చూడాడు దారం. ఇద్దరు పిల్లలు ఉన్నారా? మా వైఫ్ తో తిరుగుతున్నాయి. ఏంది ఏంది ఏం మాట్లాడుతున్నావు బాబు? వాళ్ళ భర్తని అట్లా చేయడం ఎంతవరకు? చూడండి మేడం, మేము ఎలా మాట్లాడుతున్నాము. సిగ్గు లేకుండా ఎట్లా తిరుగుతున్నావు నా వైఫ్ తోటి? దానికి మాయ మాటలు చెప్పినవరా నువ్వు? మాయ మాటలు చెప్పి తిప్పుతున్నావు దాన్ని. ఏదో ఒకటి అయ్యేటట్టు నాయన ఈరోజు. ఈరోజు ఏదో ఒకటి అయ్యేటట్టు సార్. ఇట్లా కొట్లాడుకుంటున్నారు. ఎలా మాట్లాడుతున్నారు? చూడండి, మనం కూర్చొని మాట్లాడదాం. మీరు పైన పిల్లలు కొట్టుకుంటే ఒకటి అనుకుంటాం, ఇంకో క్రైమ్ అవుతుంది ఇక్కడ. అసలు పోనీ అట్లా కొట్లాడుకొని తెలుసుకునేది ఉంటే మీరు బయట కొట్లాడుకోవచ్చు కదా బాబు. ఈడ దాకా వచ్చి ఈడ ఎందుకు బాబు ఈ సీన్? మాట ఇంటర్వ్యూ కాబట్టే కదా మేడం మీద. అవును, మాట్లాడడానికి కదా. పెళ్ళైన తర్వాత ఎలా పెట్టుకొని తిరిగావరా? పెళ్ళైంది కదా, మాట్లాడుతున్నా బాబు. అసలు నీకు మాట్లాడే రైట్స్ లేవు, అబ్బాయి మాట్లాడడానికి రైట్స్ లేవు. కూర్చో. నీకు పెళ్ళైంది కదా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నువ్వు చెప్పాలి, చెప్పాలి.
నువ్వు చెప్పాలి, నీకు పెళ్ళయింది, నీకు మొగుడు ఉన్నాడు, మొగుడు వదిలేసి నాతో ఎట్లా తిరుగుతున్నావే అని చెప్పాలి. సిగ్గులే వాళ్ళు చెప్పడానికి. నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పకుండా ఏం చేస్తున్నావు మరి? దొరికే దాన్ని తీసుకొని ఎగేసుకుంటే బాబు బాబు ప్రసాద్, కూర్చోండి. మీ ఆవిడ ఫోన్ నెంబర్ చెప్పు. నీకు 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లల తండ్రివి నువ్వు. ఇక్కడికి వచ్చి ఒక భర్త మీద ఎగురుతున్నావు. సార్ వాళ్ళ ఆవిడకి తెలియజేయండి. అరే ఒక మనిషి ఆపుతుంటే కూడా ఆగట్లేదు మేడం. అంటే మీరు గొడవ పడ్డానికి తీసుకొచ్చింది. నెంబర్ చెప్పు. వాళ్ళ వైఫ్ నాకు తెలుసు మేడం, తెలుసా? వాళ్ళ వైఫ్ నాకు తెలుసు. మా ఫ్రెండే వాళ్ళ వైఫ్. ఈ విషయం చెప్పలే. 2 పిల్లల తల్లి, ఆమెకి ఏమని చెప్తా నేను? నా పిల్లలతో ఇలా తిరుగుతున్నాను నేను ఏమని చెప్తా? నీకు ఆ ఇంగిత జ్ఞానం లేదా కానీ అబ్బాయికి ఉంది. నేను ఏమని చెప్పాలి? ఆగిపోయింది అబ్బాయి. తప్పు చేసినందుకు ఈ మొండ ఉండాలి. చూడు చూడు ఈ మాటలు విన్నారుగా? అది నువ్వు చెప్పేది ఉండే, అది నువ్వు చెప్పేది ఉండే కదా. నీకు పెళ్ళయింది చెప్పాలి. నువ్వు ఫోన్ ఎట్లా చెప్తావు మరి? ఆమె ఫోన్ చేసినప్పుడు నువ్వు ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎట్లా చెప్తావు? బయటకు తీసుకొని ఎట్లా పోతావు? బాత్రూమ్ లో ఫోన్ ఎట్లా మాట్లాడతావు? ఒక నిమిషం. ఆ అమ్మాయిని తిడుతున్నావు, ఆ అమ్మాయి నీ వెనక పడుతుందా? ఆమె నిన్ను ఫోర్స్ చేస్తుందా? ఒకసారి అమ్మాయిని అడగండి, ఇప్పుడే చెప్పింది కదా అందరి ముందు. ఆమె నిన్ను ఫోర్స్ చేస్తుంది, నీకు ప్రేమ లేదు. 2 సార్లు ఎవరి మీద ప్రేమ లేదు. సిగ్గుందా నీకు? ఇంత ఏం మాట్లాడుతున్నాను కూడా తెలిసి ఆ పిల్లలు వదిలేసిపోయింది. ఇప్పుడు ఈ రోడ్ల మీద పడి తిరుగుతున్నా. పిల్ల వదిలేసి పోయినప్పుడు 2 సార్లు లేపుకొని ఎట్లా పోయినావు? మళ్ళా ఆమె ఎట్లా లేపుకొని పోయినావు? లేపుకొని పోలేవా? ఫ్రూట్ చూపెట్టాలా? నేను లేపుకొని పోలేవు అడుగు. నేను పోయినా లేదా చెప్పు. నేను తీసుకెళ్ళా సహా ఒకటి సోర్లో తిరుగుతా. చూడండి బాబు, మీకు ఇక్కడ పిలిచింది పొట్లాడుకోండి నేను కాదు. ఈ కుక్కల పంచాయతీ చేయాలంటే బయటనే చేసుకునేటోళ్ళం, ఇక్కడ కాదు. ఒకటి ఇట్లా కాదు, ఇది పద్ధతి కాదు. పెద్దోళ్ళు ఇక్కడ కూర్చున్నాం, మాకన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు పెద్దోళ్ళు కూర్చున్నప్పుడే మీ ముంగనే ఇలా మాట్లాడుతుంది. నేను ఇంకెంత చెప్పాలి? నేను ఎందుకు ఇస్తా? నేను ఎందుకు ఇస్తా? నువ్వు చెప్పుడు. నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఈడ కూడా చాలా ఎక్కువ మాట్లాడుతుంది. చెప్తున్నావు కదా వదిలేయాలని. అలా ఎలా వదిలేస్తాను నేను? ఇప్పుడు నా వైఫ్ కదా ఆమె, నేను పెళ్లి చేసుకుంటా చెప్పారా? 2 టైమ్స్ చెప్పా మా చెల్లి వదిలేస్తా అని చెప్పావు, వదిలేసావా? ఒకటి, మీ చెల్లిని నేను పట్టుకోవాలా, మీ చెల్లి నన్ను పట్టుకుంది. సరే అందగా అన్న ఏదో గాడిని, సరేనా? మీ చెల్లికి చెప్పుకో. కావాలంటే తీసుకెళ్ళి మీ చెల్లిని. నాకు అవసరం లేదు, తీసుకెళ్ళి. అప్పటి వరకు ఎందుకు వదిలేరా? అప్పుడు కూడా చెప్పాను, వద్దు వెళ్ళిపో పంపకి వెళ్ళు. ఎక్కువ మాట్లాడుతున్నావు. నీకు ఎన్నో సార్లు చెప్పా. చాలా ఎక్కువ మాట్లాడుతుంది సార్. సిగ్గు లేకుండా ఎలా కూర్చుని చూడు. నీ ఇష్టం. అలాంటప్పుడు నాకెందుకు పెళ్లి చేసుకున్నా? మళ్ళీ నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నా? ఇంట్లో చేసిందంటే అప్పుడు పెళ్లి కాక ముందు చెప్పేసేది ఉండే. పెళ్లి కాక ముందు చెప్పేసేది ఉండే. బాధ కాదు, బాధ కాదు. ఎవరికి చెప్పినావు? ఎవరికి చెప్పినావు? ఏది అడుగు. చెప్పావా? అడిగా. సిగ్గు లేకుండా బజార్లో లెక్క బజార్లో తిరుగుతారు చూడు అట్లా. ఇప్పుడు మీకోసం వీళ్ళ కోసం ఏం చేద్దామంటే, వీళ్ళు మాటలతో వినేటట్టు లేరు. వీళ్ళ కోసం ఏం చేద్దాం, ఒక స్పెషల్ రింగ్ వేయిస్తాం. ఆ రింగ్ లో 4 వదిలేస్తాం, కొట్టుకుంటారు. ఎవరిలో ఏంది అసలు ఏం మాట్లాడుకుంటున్నారు? మీరు గొడవపడడానికి వచ్చారా? ఈడ గొడవపడడానికి వచ్చారా? మాట్లాడడానికి వచ్చారా? పరిష్కారం కోసం వచ్చారా? లేకుంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆఫీస్ లో వర్క్ చేసి టెన్షన్ తో నేను వచ్చి కూర్చుంటే కాఫీ పెట్టి కూడా ఇయ్యదు. నాది నేను పెట్టుకుని తాగుతా. సరే, మీరంతా విన్నాము. మనం ఇక్కడ వచ్చాము, ఒక పరిష్కారం కోసం వచ్చాము. ప్రసాద్ చెప్పండి, మీరు చేసేది కరెక్టేనా? సార్ నేనేం చేయలేదు సార్, మాకు అమ్మాయి చేసింది. 2 పిల్లలు ఉన్నారు. మా ప్రజెంట్ మా వైఫ్ డెలివరీలో ఉంది. ఈ అమ్మాయి చేసిన దానివల్ల నేను మా వైఫ్కి దూరం అయిపోయాను. నన్ను ఇంట్లోకి రానియట్లేదు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు. మా అత్త మామ వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు. ఆ పిల్లలకి కూడా నాకు సంబంధం లేదు. అడిగితే నేను ఇంటికి వెళ్తే ఎవరో అంకుల్ అని చెప్పి వాళ్ళ పిల్లలకి పరిచయం, మా పిల్లలకి
పరిచయం చేస్తున్నారు ఓకే. వాళ్ళు. అయితే ఒక పని చేయండి, మీరు చేసేది అనెథికల్. వేరే వాళ్ళ వైఫ్ ని మభ్యపెట్టి తనతో పాటు మీరు ఉండడం తప్పు. సరే, ఆమెనే మీ ఎంట పడుతుందన్నా కూడా మీరు పడకూడదు. అది మన కల్చర్ కాదు, మన ట్రెడిషన్స్ కాదు, తప్పదు. చాలా సార్లు చెప్పి పంపించాను సార్. తప్పు. ఇప్పుడు మీకేం కావాలి? మీ వైఫ్ కావాలా, విడాకులు కావాలా? నాకు వైఫ్ కావాలి. చూడండి, ఇది అనెథికల్ అతనితో ఉండడం. మేడం మీరు చెప్పండి. ఏంటమ్మా నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? ఇంతమందిని ఇక్కడ కూర్చోబెట్టించి వాళ్ళు అంతగనగా గొడవ పడుతున్నారు. ఎక్కడ ఆలోచిస్తున్నావు? ఇంకా ఏ లోకంలో ఉన్నావు? నాకు ఇతనంటే ఇష్టం మేడం. ఇంకా ఇష్టం మాటింటావా నువ్వు? ఫస్ట్ ఏంటి ఇష్టం 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 అంటున్నావు? పదే పదే ఆయన నాకు సంబంధం లేదంటాడు. నువ్వేమి ఇష్టం? విను పూర్తిగా, ముందు నువ్వు పూర్తిగా విను, విన్నాక మాట్లాడు. ఇంతసేపు పొరలేవుగా, ఇంకా సరిపోలేదా? ఇంకా ఎనర్జీ ఉందా నీలో? ఇంకా ఉంది. గొడవ పడ్డానికి కోబట్టి ఏం బాగా మాట్లాడుతున్నావు కోబట్టి అసలు? కొట్టుకుంటుంది మేడం. ఈ గుడ్డి లోకం నుంచి ఇంకా బయటికి రావా నువ్వు? నాది ఇదే లోకం. నేను తెచ్చి పెడతా, ఆమె తీసుకోపోయి ఆయనకి పెడతాది. అది ముందుగా ఎర్రగడ్డ తీసుకెళ్ళండి. అదే పిచ్చిగా పట్టిందేమో చూడండి. ఆయన మాయలో మేడం కామ పిచ్చి. ఆయన ఏం ప్రసాదం పెట్టారు బాబు? మరి అలాగే మాట్లాడుకో. నీకు చూడమ్మా, నువ్వు అనుకుంటున్నావు ఏదో నా ఇష్ట ప్రకారం నేను బతుకుతా, నాకు నచ్చింది నేను చేస్తా, ఎవ్వరేం చేయలేరని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అనుకొని నీ గుడ్డితనంతో నువ్వే గోతిలో పడుతున్నావు. అది నీకు అర్థం కావట్లేదు. ఆడోళ్ళకి చట్టాలు ఎక్కువ వచ్చినాయి అనుకుంటున్నావు, కానీ అందరికి చట్టాలు సమానంగానే ఉన్నాయి. నువ్వు కూడా జైలుకి పోతావు ఏదైనా ఎక్స్ట్రా చేస్తే. ఇప్పుడు నువ్వు చేసేది పెద్ద క్రైమ్ తెలుసా? తను ఒక అబ్బాయి లవ్ చేస్తే క్రైమా? అబ్బాయి కాదమ్మా, పెళ్లి కాకముందు చెయ్యాలి, పెళ్లి అయిన తర్వాత కాదు. అబ్బాయి పెళ్ళైన వ్యక్తి. ఆయన అబ్బాయి, నువ్వు అమ్మాయి అనుకుంటున్నావా? ఇంకా కూడా మా కళ్ళతో చూడమ్మా జరసేపు. ఆయన ఏం అబ్బాయి కాడు. ఇద్దరు పిల్లల తండ్రి. అవసరమా అమ్మ నీకు? మంచి హస్బెండ్ ఉన్నాడు, ఐటీ జాబ్ చేస్తున్నాడు, ఉండొచ్చు కదా. ఎందుకు అలాంటి లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నావు నువ్వు? అట్లా కాదమ్మా, నీ లైఫే కాదు అతని జీవితం కూడా నాశనం చేస్తున్నావు నువ్వు. ఇక్కడ నీకు అర్థమైతలేదు. వాళ్ళ వైఫ్ వాళ్ళ సంసారం కూడా చెడిపోతుంది ఇక్కడ. అమ్మ నువ్వు పదే పదే అదే మాట పట్టుకొని ఉంటున్నావు. ఇక్కడ జరుగుతున్నది ఏది నీ కళ్ళకు కనిపిస్తలేదు. ఏది కనిపిస్తలేదు నీ కళ్ళకి. దాని వల్ల 2 జీవితాలు నాశనం అవుతున్నాయి సార్. 2 జీవితాలు, 2 చిన్నపిల్లల జీవితాలు, పెద్దల జీవితాలు, అందరినీ రోడ్డు మీద కూర్చోబెట్టేశావు. ఇప్పుడు కుటుంబాలు నాశనం అయిపోతాయి. అదే ఇప్పటిదాకా వీళ్ళ మధ్యనే జరుగుతుంది. ఇది కానీ ఇంకా బయటకు వెళ్ళిందంటే వీళ్ళ తల్లిదండ్రులు ఏం చేసుకుంటుందో తెలియదు, వాళ్ళ పెళ్ళాం పిల్లల్ని ఏం చేస్తుందో కూడా తెలియదు. అదే అర్థం కావాలి. అంత నరకం అవుతుంది. ఇదేనమ్మా ఆలోచించు. ఏం మేడం, ఏమైనా కొంచెం కౌన్సిలింగ్ అడుగులు మేడం. ఆఖరికి లాస్ట్ కి ఏం చెప్తది? నాతో ఉంటదా ఉండదా, అతన్నే చేసుకుంటదా? ఏదో ఒకటి చెప్తే నా దాన్ని నేను చూసుకుంటా, ఆమె దారి అడుగుతాం. మీరు మీ హస్బెండ్ తో దూరం పోయారు. మీరు మేజర్ అడల్టరీ లీగల్ ఇన్ ఇండియా. సో మీరు ఏదైనా చేయొచ్చు, అది మీ హక్కు. కానీ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే చాలా దుర్వినిస్తుంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, అతనికి 2 చంటి పిల్లలు ఉన్నారు. డే కేర్ కోసం తీసుకొచ్చేటోడు. ఎక్కడమ్మా మా తండ్రి ఎక్కడ అంటే, మీ తండ్రి వేరే వాళ్ళతో జీవనం సాగిస్తున్నాడు. ఆ చంటి పిల్లల ముఖం చూసైనా అతన్ని వదిలేయండి. మీకు హస్బెండ్ మీకు ఇష్టం లేకుంటే విడాకులు ఇచ్చేయండి. అతని లైఫ్ లో ఇంటర్ఫియర్ అవ్వకండి. సరే, వాళ్ళ మధ్య ప్రేమ లేదే. ఇప్పుడు మళ్ళా ఇంకా 3వ పాప వస్తుందా సార్? పిచ్చి మొఖం దానికి అర్థం కావట్లేదు మేడం. అంతే. అసలు కారణం అంతా వీళ్ళు కాదండి, ఆవిడే. ఆయన మీద ఫోన్ చేసి చెప్పారంటే నా బాధ చెప్పుకున్నా. బాబు ఫోన్ చేసి చెప్పారంటున్నావు కదా, నా బాధ చెప్పుకున్నా. అదే నీ పిల్లలతో నేను అలా తిరుగుతే అలాగే ఊరుకుంటావా? ఒక ఆడదాని సోకు మీద ఎన్ని కుటుంబాలు పోతున్నాయి. చెప్తుంది కదా మేడం, మా ఆవిడ ఫోన్ చేసి చెప్పాడని. అయితే ప్రసాద్ మీకు ఏం చెప్తున్నా, మీరు ఈ అమ్మాయి జోలికి రాకండి. మీ లైఫ్ ఏందో, మీ వైఫ్ ఏందో, మీ పిల్లలు ఏందో మీరు చూసుకోండి. మేము మాట్లాడతాం బాబు, మీ ఆవిడతో నేను మాట్లాడతాను, మేడం గారు కూడా మాట్లాడతారు, నచ్చ చెప్తాము. ఆవిడ మీ దగ్గరకు వస్తుంది. మీరు హాయిగా మీ భార్య పిల్లలతోని మీరు సుఖంగా మంచి కాపురం చేసుకోండి బాబు. ఏ చరిత్ర తీసుకున్నా ఈ లవర్స్ కానీ ఈ రిలేషన్షిప్స్ కానీ ఏవి బాగుపడినట్టు చరిత్రలో లేదు బాబు. ఎందుకు ఇట్లాంటి వాటి వెనక పోయి మీ జీవితాలను ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నారు? భార్యాభర్తలు అన్నప్పుడు 100 గొడవలు అయితే అండి, అన్ని పట్టించుకోవద్దు. మీరు కూడా చెప్తున్నాను, మీరు అతని లైఫ్ స్పాయిల్ చేయకండి. మీరు మీ లైఫ్ స్పాయిల్ చేసుకున్నారు, మీకు అధికారం. వేరే వాళ్ళ లైఫ్ లో ఇంటర్ఫియర్ అయ్యి తన లైఫ్ స్పాయిల్ చేసే అధికారం ఎట్టి పరిస్థితుల్లో మీకు లేదు. అది మీరు రైట్ కాదు. ఆడోళ్ళమ్మకి హక్కు ఉన్నది, మీరు చెప్పిందే నడుస్తుంది, ఎక్కడ పోయినా మాదే నడుస్తుంది అనుకోవడం అది మీ భ్రమ.
అయినా అతను మిమ్మల్ని ప్రేమిస్తా అనుకోవచ్చు, అతను ఏం లేదు, నువ్వే ఆయన వెనకాల పడుతున్నావు. సరే నాతోనైతే వస్తున్నాడు, ఇష్టం లేకుండానే వస్తున్నాడు. పెళ్లి చేసుకుంటారా మీరు? అది కాదమ్మా, నువ్వే వెళ్తున్నావని ఆయన అంటున్నాడు. సరే అక్కడ తనేలా వస్తున్నాడు బయట? హలో ఆగమ్మా, ఆయన చెప్తుండు కదా ఇప్పుడు ఆగమ్మా, నాకు ఆయన ఇష్టం ఏమంటున్నాడు లేదని. విను ఒక్కసారి మొహం. ఆయన ముఖం చూడు, అడుగు. ఏం బాబు పెళ్లి చేసుకుంటావా? ఉందా అమ్మా ఇంతనా నీకు ఇంగిత జ్ఞానం? ఒకసారి విను, చేసుకోవాలంటున్నాడు. పెళ్లి చేసుకోడు కానీ ఉంచుకుంటారు అంతే. ఉంచుకుంటాడు, షికార్లకు తిప్పుతాడు, నేను తెచ్చి పెడతా, తీసుకోపోయి ఆయనకు పెడతాది, తిరుగుతారు ఇద్దరు షికార్లు. నేనేమో పిచ్చోడిని మధ్యలో. సరే అదంతా కాదు, ఒకటే పెళ్లి ఎలాగో చేసుకోరు కదా, మరి ఇది ఇల్లీగల్ సంబంధం దేనికి మీ ఇద్దరికి? వదిలేచ్చు కదా, ఎవరి లైఫ్ లీడ్ చేసుకోండి, కేవలం 10 నిమిషాల సుఖం కోసం ఎందుకు ఇదంతా? ఇంత జరిగినా కూడా తను మిమ్మల్ని అగ్రి చేస్తున్నారు కదా, మీ జీవితమే బాగుంటుంది. అతని తోటి నువ్వు అనుకుంటున్నావు నేను రమ్మనగానే వస్తాడు పొమ్మనగానే పోతాడని, అది చాలా పొరపాటు. అంతే కదా, ఇప్పుడు మీ హస్బెండ్ తోటి మీరు ఉండండి, ఇంత మంచిగా చూసుకుంటున్నాడు, మాట్లాడండి, చెప్పండి. ఉంటారా మీ హస్బెండ్ తోటి చెప్పండి, మేము కలుపుతాం, మేము రాసిస్తాం పేపర్, ఇంకోసారి చేస్తారని చెప్పండి, క్షమించేసేస్తాడు. ఓకే సార్, ఉంటా. ఇంకా మంచిగా ఆలోచించుకొని చెప్పండి, ఏదో మేము ఫోర్స్ చేస్తే బలవంతం చేస్తే కాదు. కలిపినా కూడా బయటకు వెళ్ళేసి నీ సంగతి చూస్తా నీ సంగతి చూస్తా అనుకోకండి. అది కూడా కాదు, ఏదో మేమందరం ఇందరి మందిలో చెప్తాం కదా, అది అడుగుతున్నాం కదా, నీ భవిష్యత్తు కోసం అది కాదు, ఆలోచించు. ఉంటా మేడం. మేడం ఇప్పుడు చెప్తుంది కదా మేడం, నాకు బయటికి పోయిన తర్వాత ఉండదని అనుకుంటున్నా మేడం. నాకు ప్రూఫ్ తో సహా కావాలి, మళ్ళీ ఎప్పుడు ఇంకోసారి ఇలాంటి గొడవ. సరే సరే ఇగో వినండి బాబు, మేమంతా చెప్తూనే ఉన్నాం కదా బాబు సార్, మేమంతా నన్ను క్షమించండి, నేను నీతోనే ఉంటా. అసలు ఆమె అంత బాగా ముక్తాదని నేను అనుకోలేదు మేడం అసలు. బాబు ఇటు వచ్చే, బాబు ఇటు వచ్చేసి. ఇంకా ఇప్పుడు కూడా కొట్లాడకండి, కళ్ళు తెరిచారు, ఇప్పుడైనా గ్రహించారు. ఎంత ఎమోషనల్ అవుతున్నారు చూడు, ప్రేమించాడు ఆయన. ఏమనుకోకు, బాధపడకు. ఎడ్డి మొక్కన్నారా చూడే కొద్దిగా వీడి మాయలో పడి ఇద్దరు వద్దు బాబు, అయిపోయింది బాబు యాక్సెప్ట్ చేసింది బాబు. బాబు ప్లీజ్ మీరు 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 వెళ్ళిపోవచ్చు. బాబు ఇంకోసారి లైఫ్ లో ఇంటర్ఫియర్ కాకండి అమ్మాయి జీవితంలో. తనకు కూడా చెప్పండి, జోలికి రావద్దు. రాదులే బాబు, రాకుండా మేము చూసుకుంటాము. ఇక్కడనే ఆలోచించమ్మా, చేసే ప్రతి పనైనా ఆలోచించుకొని చూడండి ఎంత బాధపడుతున్నారు. అసలు ఒక మగవాడు బాధను వ్యక్తం చేశాడు అంటే గుండెల్లో ఎంతో ఉంటే గానీ బయటికి రాదు. ఏమైనా ఏడవాలి అంటే సార్ ఎంతసేపు బాధపడాలంటే మనకు తొందరగా ఎమోషనల్ అయిపోతాం కానండి. ఒక మగవాడు ఎమోషనల్ అవ్వాలంటే గట్టి కారణం ఉంటే గానీ అవ్వడు. అటువంటిది ఆ బాబు బాధపడుతున్నాడు. కనీసం బాబువే బాధపడతలేదు మేడం, ఆమె కూడా ఏడుస్తున్న కన్నీళ్లు నిజమో అబద్ధమో మనకు తెలియదు కానీ సరే రియలైజ్ అయిందేమో లోపల. ఇంకోసారి ఎప్పుడు తప్పు చేయకండి, మీ భర్తలోనే అన్ని సుఖాలు అన్ని చూసుకోండి. మీ భర్తనే ఫస్ట్, మీ భర్తనే లాస్ట్ అవ్వాలి ఇప్పటి నుంచి, సరేనా? ఓకేనా అండి? అన్నయ్యగా మీరు ఏమనుకుంటున్నారు? ఇంకోసారి అది చేస్తే మటుకు దానికి పిండం పెడతా సార్ నేను మటుకు. అదే ఆ మాటలు మాట్లాడొద్దు, ఆశీర్వదించండి. ఒక అన్నలా ఆశీర్వదించండి, నిండు నూరేళ్ళు ఇద్దరు కలిసి ఉండాలని ఆశీర్వదించండి, సరేనమ్మా? ఇంకోసారి ఇలా చేయకోకుండా ఉంటేనే, అర్థమవుతుందా? లేదంటే కోసి పడదుపుతావు. ఇలాంటి అమ్మాయి ఆల్రెడీ ఒప్పుకొని అక్కడ కూర్చుంది, మీరు మళ్ళా వాళ్ళలో ఆవేశాలు ఆలోచనలు రేకెత్తించకండి. బాబు ఆ అమ్మాయి చేయబట్టుకొని కాస్త హ్యాపీగా తీసుకోబా బాబు, మంచిగా చక్కగా నవ్వుకుంటూ వెళ్ళండి అమ్మా, హ్యాపీగా వెళ్ళండి, హ్యాపీగా వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ. చూసారు కదండి ఈరోజు ఉదంతమంతా మీరు కూడా చూసారు. ప్రసన్న పవన్ వాళ్ళిద్దరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంత రాద్ధాంతం చేశారో మీ అందరితో పాటు మేము కూడా చూసాము. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటి అంటే తల్లిదండ్రులు పిల్లలకి పెళ్లి చేసేటప్పుడు 1కి 2 సార్లు అడిగి వాళ్ళ భవిష్యత్తుని పాడు చేయకుండా చూసుకోవాలి. అలాగనే ఆ పిల్లలు కూడా ఎవరి మీద అయినా ఇష్టం ఉంటే మాత్రం ఇంకొకరిని పెళ్లి చేసుకొని వాడి జీవితాన్ని నాశనం చేయకూడదు అని మాత్రం పదే పదే చెప్తున్నాం. నా విచారణకి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ జీవితాలని అన్వేషించి వీళ్ళని సరిగ్గా మార్గంలో పెడుతున్నాం. ఇవంతా కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నామంటే ఒకే ఒక కారణం ఉందండి, మీరందరూ కూడా ఎటువంటి తప్పటడుగులు వేయకుండా మంచిగా నడుస్తారనే ఒక ఉద్దేశంతోనే మీ ముందు ఈ ఎపిసోడ్స్ అన్ని ఉంచుతున్నాం. ఆడపిల్లలు ముందు వెనక ఆలోచించకుండా ప్రేమ అనే గుడ్డి లోయలో పడిపోతున్నారు. ఒక్కసారి వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ఆలోచిస్తూ ముందు అడుగు వేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి.
ఎందుకంటే ఇప్పుడు ఆ 2 పిల్లలు ఉన్నటువంటి తండ్రి ఇంకొక పాప కూడా ఈ భూమి మీదకి రాబోతుంది, నాకు వద్దు అంటున్నా కూడా నువ్వే కావాలి, నాకు తనే కావాలని అందరితో వాదిస్తుంది. వాదించేటప్పుడు మీరు చేస్తున్న పని కరెక్టో కాదో ఆలోచించుకొని మీరే నిర్ణయం తీసుకున్నా కరెక్ట్గా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.